హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది అండి. మా ఇంట్లో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరందరూ చూసేయండి. ముందుగా బంతిపూలు అయితే ముందు రోజు రాత్రి కుచ్చి పెట్టుకున్నాం మాలలాగా. సో నెక్స్ట్ డే మార్నింగ్ దానిని డోర్స్కి తోరణాలుగా కట్టి మామిడి ఆకులు పెట్టేసి వాటిని అలంకరించేసామన్నట్టు. అంతేకాకుండా ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకోవడము, కలర్స్ వేయడము నాకు చాలా ఇష్టం అండి. ఉగాది రోజు అలా చేయడము అంటే మనకు ఉగాది అంటే మన సాంప్రదాయంలో నూతన సంవత్సరం ప్రారంభమైంది అని అర్థం కదా. సో ఉగాది అంటే పండుగ మాత్రమే కాదండి, మన జీవితాన్ని అర్థం చేసుకునే రోజు. అందుకే ఆ రోజు రంగవల్లులతో ముగ్గులేసిన, ఇంటిని అలంకరించిన చాలా బాగుంటుంది కదా. అయితే చిన్నప్పటి నుండి ఇలానే చేసేవాళ్ళము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. సో ఉగాది అంటే మన తెలుగు వాళ్ళకి చాలా ప్రత్యేకమైన రోజు అండి. ఈ కొత్త సంవత్సరము, కొత్త ఆశలు, కొత్త ఆరంభం మొదలవుతుంది కదా. సో అది అన్నట్టు మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీరు చూసేయండి. మా ఇంట్లో అయితే ముందుగా బంతిపూల తోరణాలు కట్టేసి మామిడి ఆకులు పెట్టుకొని చేసేసుకున్నామండి. తర్వాత మాత్రము మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏంటి అంటే ఉగాది రోజు దేవుని దగ్గర పప్పు బెల్లం పెడతారండి. సో అది ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు బెల్లాన్ని ముందుగా పప్పు ఉడికించేసుకొని దాంట్లో ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసి దాన్ని పప్పు గుత్తితో మెదుముకొని అందులో కొంచెం మనం ఎంతైతే పప్పు తీసుకున్నామో దానికి తగ్గట్టుగా బెల్లం కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి స్విమ్లో దాన్ని ఉడికించేసుకోవాలి అండి. లాస్ట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ను నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దేవుని సామాన్ అంతా ఇలా నీట్గా కుంకుమ అది పెట్టేసుకొని పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను నేను. పచ్చడి కోసము పచ్చడి పట్టవాన్ని ఇలా తయారు చేసుకున్నానండి. మా సైడ్ ఇలానే చేస్తారు. ఏంటి అంటే మొత్తము పసుపు రాసేసి దానికి కుంకుమ వరిపిండి బొట్టు పెట్టేస్తాము అన్నట్టు. సో నా చిన్నప్పుడు అయితే పండుగ అంటే మాకు ప్రొద్దున్నే తలస్నానం చేపించి కొత్త బట్టలు వేసేసి పాయసం చేసి ఉగాది భక్షాలు చేసి పచ్చడి చేసి అందరం కలిసి కూర్చొని దీపారాధన చేసుకొని తర్వాత తినేవాళ్ళము. అదే అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఓన్లీ పప్పు బెల్లం చేస్తారు మార్నింగ్ టైంలో. ఎందుకంటే వాళ్ళు దేవుని దీపారాధన అయిపోయాక సాగుబడి చేస్తారన్నట్టు. పొలాల దగ్గరికి వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి పొలాల దగ్గరికి వెళ్ళి సాగుబడి చేస్తారన్నట్టు. ఇక్కడ నేనైతే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పచ్చడి అంటేనే 6 రుచుల సమ్మేళనం కదా. తీపి, పులుపు, వగరు, చేదు అన్నీ ఉంటాయి కదా ఇందులో. అలా అన్నట్టు ఈ ఉగాది పచ్చడి 6 రుచుల సమ్మేళనం కదా. మన జీవితంలో కూడా ఎటువంటి కష్టమైన, సుఖమైన, బాధ అయినా, దుఃఖమైన వచ్చినా వాటిని స్వీకరించగలిగేంత శక్తి మనలో ఉండాలని ఆ 6 రుచుల సమ్మేళనమైనటువంటి పచ్చడిని మనం అందరం స్వీకరిస్తూ ఉంటాము కదండి. సో ఇక్కడ నేను ఉగాది పచ్చడి చేసేసుకొని తర్వాత దీపారాధన చేసుకొని దేవునికి పప్పు బెల్లం పెట్టుకొని తర్వాత అందరం కంకణాలు కట్టుకున్నాము ఇక్కడ మా కుటుంబ సభ్యులందరం కూడా. తర్వాత ఏంటి అంటే మాకు ఇంట్లో సమ్మక్క సారక్కకి, ఎల్లవ తల్లికి, అన్ని దేవతలకి కూడా ధూపం వేస్తామండి. అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా అమ్మ వాళ్ళ సైడ్ అయినా ఇలానే చేస్తారన్నారు. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుండి ప్రతి వీకెండ్ ఒక లాంగ్ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి మ్యాక్సిమము. నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.